నమస్తే. గత బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారాన్ని కోల్పోయాక గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒకటొక్కటిగా బయటపడతా ఉన్నాయి. మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాము. గొర్రెల స్కీమ్ కాదు, పెద్ద స్కామ్ అనేది 700 కోట్ల రూపాయల స్కామ్ అంటూ ఒక వార్త వింటా ఉన్నాం. మరోవైపు డబుల్ బెడ్రూమ్లలో అవినీతి, చేపలలో అవినీతి, అన్ని రకాలుగా అవినీతి అక్రమాలన్నీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. అసలు డబుల్ బెడ్రూమ్లో ఆ అవినీతి ఎంత జరిగింది, అదేవిధంగా ఇటు గొర్రెల పంపిణీలో ఎంత అవినీతి జరిగింది. సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. సో ఇందిరా శోభన్ గారు, మీరు చూసిరు గతంలో డబుల్ బెడ్రూమ్లు లక్షల్లో ఇచ్చినామని చెప్పింది, కానీ పంచింది వేలలో కూడా కనిపెట్టలేదు. గొర్రెల స్కీమ్ సంబంధించి కూడా గొల్ల కుర్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసినామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి ఏం జరిగింది ఇటు డబుల్ బెడ్రూమ్ను, అటు గొర్రెల పంపిణీలోను? కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, మేము సామాజిక వర్గాలని బలోపేతం చేస్తున్నామని చెప్పాడు. ఎట్లా చేస్తున్నారంటే చేపలు ఇస్తున్నాం, గొర్రెలు ఇస్తున్నాం, బర్రెలు ఇస్తున్నాం అని చెప్పినారు. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి గొర్రెల స్కీమ్ ఇది ఇవాళ నేను ఒక 4 years బ్యాకే ఈ గొర్రెల స్కీమ్ గురించి నేను చెప్పాను. దీంట్లో కంప్లీట్ అవినీతి జరుగుతున్నది. గొర్రెల పంపిణీ ఎక్కడ జరుగుతలేదు. ఒకే గొర్రె జట్టుని అటు ఇటు షెఫిల్ చేస్తున్నారు. ఒక దందా నడుస్తుంది, కోట్ల రూపాయలు ఇది మోసం జరుగుతుందని చెప్పడం జరిగింది. బట్ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి వివరాలను అథెంటికల్ ఆధారాలతో సహా ఆల్రెడీ ఇవాళ 10ల సంఖ్యలో అరెస్ట్ అయి ఉన్నారు. ఇవాళ ఆ శాఖకి సంబంధించినటువంటి ఓఎస్డి గారు కూడా అరెస్ట్ అయి ఉన్నారు. అసలు కీలకంగా ఇది చేపించినటువంటి వ్యక్తి కూడా చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి సంబంధించినటువంటి 2 కీలకమైనటువంటి వ్యక్తులు, ఒక హమ్మదంట్ అయిన ఒక వ్యక్తి, ఇంకొక అతను ఐ థింక్ సంథింగ్ యాదవ్ అతను. ఇద్దరు కూడా వాళ్ళు, ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు, ఒక ఆయన స్టేట్స్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న పెద్ద తలకాయ కూడా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ, దీంట్లో ఏంటి అని అంటే వాస్తవానికి ఇవాళ యాదవులను రాజకీయంగా ఎంకరేజ్ చేయాల్సింది, రాజకీయంగా అధికారం ఇవ్వాల్సింది అలా చెయ్యకుండా ఉపాధి పైన కూడా కక్కుర్తి పడి ఇందులో కూడా తిన్నరు అని అంటే మీరు ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు? 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ కనీసము గొర్రెలను కూడా మీరు కనీసం ఇచ్చేటువంటి, ఆ గొర్రెల ద్వారా బాగా బలుస్తున్నాయి, ఆ మాంసం ద్వారా అమ్ముకొని ఇవాళ వాళ్ళు ఎంతో కోటీశ్వర్లైనని మాట్లాడినారు మంత్రులు, గత మంత్రులు కోటీశ్వర్లైన మాట్లాడినారు. చేప పిల్ల మీరున్నప్పుడు ఇంత సన్నగా ఈకలాగా ఉన్నది, అలా చేప పిల్లలు బాగా బలిసి ఉన్నాయి, ఇవాళ వాటి ద్వారా కోటీశ్వర్లు అయినరని చెప్పి మాట్లాడినారు. మరి ఎక్కడ కోటీశ్వర్లు అయ్యింది, బలిసింది కేవలము ఇవాళ దొర కుటుంబం మాత్రమే. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మెల్లమెల్లగా ఇవాళ ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి వచ్చేసింది. అయితే దీంట్లో ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యే పరిస్థితి ఉన్నది అనేది మాత్రము తెలుస్తుంది. ఎందుకు అనంటే ఎప్పుడూ అయినా ప్రధానంగా ఏసీబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయంటున్నారు. అటు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి వరకు ఇందులో బ్రోకర్లు, మధ్యవర్తులు అనేక మంది పాత్ర ఉందంటున్నారు. సో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సో ఈడీ ఎంట్రీతోటైనా అది నిజంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు బయటపడే అవకాశం ఉందా? ఇప్పుడు స్కామ్ అంటే తప్పకుండా ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. అందులో ఏదైనా మనీ అన్నది అకౌంటబిలిటీ లేనటువంటి మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. సో ఇందులో ఈ స్కామ్లో మనీ లాండరింగ్ అన్నది ఎక్కడ జరిగిందన్న దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈడీకి ఉంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ మీరు గమనించినట్లయితే కేంద్రంలో అధికారంలో ఉండి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తిను చేసేటువంటి వ్యవస్థలను నమ్మకుండా కేంద్రం యొక్క పరిధిలో ఈ కేసును తీసుకుంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మోసగాళ్లను కాపాడేటువంటి పనిలో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇన్వాల్వ్ అవ్వబోతుందని చెప్పదలుచుకునే ఈ సందర్భంగా నేను మీకు వాస్తవం చెప్పాలి అని అనుకుంటే కేంద్రం యొక్క సంస్థల అవసరం ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ కేసు ఫైల్ అయినప్పుడు, ఇందులో మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఇది ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పెడితే అప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అలాంటిది ఇంకా జరగక ముందుకే మరి ఈడీ వస్తుంది అని నిన్న మాట్లాడినటువంటి మన ప్రజెంట్ ఎంపీ మాట్లాడినటువంటి ఆ మాటల నేతంలో మీడియా కూడా ఇవాళ రాసింది కథనాలు. అది ఏముందన్నది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ క్లియర్గా కేసీఆర్ని కాపాడే పనిలో ఉందని మనకి ఈ సందర్భంగా అర్థమవుతుందని ఈ తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.